ఒకే అంశం మీద వందల కొద్దీ కేసులు పెట్టకూడదు. ఒకవేళ అట్లా ఎవరైనా కంప్లెయింట్లు ఇచ్చినా, మొదటి కేసుని ప్రైమరీగా తీసుకొని, మిగతా కేసులన్నీ కూడా సాక్ష్యాల కిందన యాడ్ చేయండి, వాంగ్మూలాల కిందన యాడ్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో కూడా అనేక సార్లు చెప్పారు. కానీ అది పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కంప్లీట్‌గా విచిత్రమైనటువంటి పరిస్థితి జరుగుతోంది. ఏంటయ్యా అది అంటే, రాష్ట్రంలో అంబటి రాంబాబు మీద దాదాపు 36 చోట్ల కేసులు పెట్టారు. ఒకటే అంశం మీదన. నిన్న ఆ ప్రైమరీ అంశం మీదన బెయిలొచ్చేసింది. దూషించారన్నటువంటి కేసు మీద. అయితే అంతకుముందు ఎప్పుడో జగన్ వచ్చినప్పుడు బ్యారికేడ్లు దోశారు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కేసులో రిమాండ్‌లో ఉన్నారు. నిన్న రిమాండేశారు. దాని మీదన ఇవాళ విచారణ జరుగుతుంది. ఒకటి. రెండోది హైకోర్టులో దీని మీదన అంబటి రాంబాబు ఆ కేసులన్నీ కొట్టేయమని అంబటి రాంబాబు తరపున పొనవల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తే, కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించారు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి. అట్లెట్లాగా ఇంతకు ముందే చెప్పారు కదా! ఈ ప్రొసీజరు. ఒక కేసుని మెయిన్ కేస్‌గా తీసుకొని మిగతా కంప్లెయింట్స్ అన్నిటిని కూడా దానికి సాక్ష్యాల కిందన పరిగణించుకోమని, వాంగ్మూలాల కింద పరిగణించుకోమని అని చెప్పి అడిగారు. మేము పోలీసులకి ఇంటిమేట్ చేస్తామని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు అన్ని కేసులు ఉండదు. ఒక కేసు చుట్టూతానే మిగతాది నడుస్తది. ఇక ఆయన మీద వేరేగా ధర్నాలప్పుడు కేసులు అవన్నిటిని కూడా ఇప్పుడు జైల్లో ఉండగానే పీటీ వారెంట్లతో బయటికి రాకుండా చూడాలన్న ప్రయత్నం అయితే జరుగుతోంది.